నా భర్త నాకంటే ఎక్కువగా పక్కింటి మహిళ మాట వినేవాడు. ఒకరోజు నా భర్త నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాడు. అప్పుడే మా పక్కింటి మహిళ వచ్చి, మీ భార్యకు కొన్ని రోజుల సమయం ఇవ్వండి అని అనగా, నా భర్త నా చేయి వదిలేసి నాతో మంచిగా మాట్లాడుతూ ఇంట్లోకి తీసుకెళ్లారు. అసలు విషయం ఏంటంటే, నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇదే కారణంగా నా భర్త నాతో సఖ్యంగా ఉండేవారు కాదు. ఒకరోజు మా పక్కింటి మహిళ తన బిడ్డను నా ఒడిలో పెట్టి, ఇక ఇప్పటి నుంచి ఈ బిడ్డను నీ బిడ్డ అని అనుకో. నేను సరే అని నా భర్తకు విషయం చెప్పగా ఆయన కూడా ఒప్పుకున్నారు. మా పక్కింటి మహిళ ఆ రోజు రాత్రి ఇల్లు వదిలి పారిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. కాలం గడిచే కొద్దీ ఆ పాప పెరిగి పెద్దదవుతుంది. నాలో భయం కూడా పెరుగుతుంది. నా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఆ రహస్యం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కవిత, నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా నీ కోసం నేను మా అమ్మ ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఆమె నా మీద చాలా కోపంగా ఉంది. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా అమ్మకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా పిల్లల్ని కావాలనుకుంటున్నాను. పిల్లలు కావాలనే కోరిక పనిచేసేలా చేస్తుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు ఏమీ తక్కువ చేయను. నిన్ను మునుపటిలాగే చూసుకుంటాను. నువ్వు ఇంటి యజమానిలాగే ఉంటావు. నా భర్త నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తను ఇంకో పెళ్లి చేసుకుంటానని వేడుకున్నారు. ఇవన్నీ వినేసరికి నాలో ధైర్యం చనిపోయింది. కానీ నేను ధైర్యం చేసి, మీ గుండెల్లో ఉన్న కోరికను చోటుగా ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీరు మీ జీవితం రంగులమయం కావడం కోసం ఇంకో స్త్రీ కావాలనుకుంటున్నారు. కానీ మీకు ఎంత కఠినమైన సమస్య వచ్చినా మీతోనే కలిసి ఉండేదాన్ని. రవి మాటలు విని నేను చాలా నిరుత్సాహపడిపోయాను. నేను అతని ముందు కూర్చోలేకపోయాను. నేను ఏడుస్తూ వెంటనే గది నుండి బయటికి వచ్చేశాను. నా విధిని తెలుసుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఆయన కనీసం నన్ను ఓదార్చడానికి ఏ విధంగా కూడా ప్రయత్నం చేయలేదు. నేను వరండాలో కూర్చొని బాధపడుతుండగా మా పక్కింటి సుజాత మిద్దెపై నుండి దిగుతూ నన్ను చూసి, అక్క, ఏంటి విషయం? ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాను అని బెదిరిస్తున్నారు. నువ్వు గొడ్రాలివి, నువ్వు ఇక తల్లివి కావు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు అనడంతో, అక్క, మీరు బాధపడొద్దు, అంతా సర్దుకుంటుంది అని సుజాత చాలాసేపు నన్ను ఓదార్చింది. కానీ నా మనసులో బాధ తీరడం లేదు. చాలా ఉదాసీనంగా వెళ్ళి నా బెడ్ మీద పడుకొని ఉండగా, అదే రోజు మా అత్తగారు నా భర్తను రెండో వివాహం చేసుకోమని ఎంతగానో వేధించడంతో నా భర్తకు చిరాకు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నాకు విడాకులు ఇస్తానని బెదిరించడం ప్రారంభించాడు. సమయానికి సుజాత అక్కడికి వచ్చి, కవితకు కొంత సమయం ఇవ్వండి, అప్పటికి ఆమె శుభవార్త చెప్పకపోతే మీరు ఇంట్లో నుంచి గెంటేయవచ్చు, కొద్ది కాలంలోనే సమస్యలు తీరిపోతాయి అని చెప్పింది. నా భర్త ఆమె సలహాలు విని నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. రవి సుజాత మాటని ఇంత త్వరగా ఎలా అంగీకరించాడు అనుకుంటూనే మౌనంగా లోపలికి వెళ్ళిపోయాను. ఈ విషయం జరిగిన 2 రోజుల తర్వాత సుజాత నా దగ్గరికి వచ్చి, కవిత, ఎవరైనా డాక్టర్ని పిలిపించండి, నాకు ప్రసవం నొప్పులు వస్తున్నాయి అని చెప్పడంతో తన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సుజాత, ఇదంతా ఏంటి? ఎలా జరిగింది? నిజానికి సుజాత 5 నెలల క్రితమే మా పక్కింట్లో రెంట్కి వచ్చింది. తను చాలా మంచిది మరియు దయగలది. నాకు తనతో మంచి స్నేహం కుదిరింది. తను నాతో కేవలం తనకి పెళ్ళైపోయిందని, తన భర్త విదేశాల్లో ఉంటాడు అని మాత్రమే చెప్పింది. తను గర్భవతి అనే విషయం నాకు అసలు చెప్పలేదు. ఇప్పుడు తను సడన్గా నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ని పిలవమని అడిగిందని ఆలోచిస్తున్నాను. తను చెప్పింది విని ఆశ్చర్యపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ కోసం నేను ఇక్కడ వేచి ఉండాలి. త్వరగా బయటకు పరిగెత్తి మరో పక్కింటికి వెళ్ళాను. తన దగ్గర డాక్టర్ నెంబర్ ఉండడంతో కాల్ చేసి పిలిపించింది. డాక్టర్ వచ్చి తనని ఒక గదిలోకి తీసుకెళ్లారు. నేను బయట కూర్చొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 2 గంటల తర్వాత
గదిలో నుంచి బయటకు వచ్చిన డాక్టర్ గారు చిరునవ్వుతో ఆడపిల్ల పుట్టింది అనే విషయం చెప్పారు. నేను సంతోషంగా ఆ బిడ్డను చూడడానికి లోపలికి వెళ్ళాను. ఆ పిల్ల చాలా అందంగా ఉంది. సుజాత తన బిడ్డను నా ఒళ్ళోకి ఇచ్చి, అక్క, ఈ బిడ్డ ఇక నుండి నీ కూతురుగా భావించు. ఈ రోజు నుంచి తనను నీ బిడ్డగా పెంచు. నీ భర్తతో ఆ బిడ్డను దత్తత తీసుకున్నాను అని చెప్పండి. ఆయన ఇంకో పెళ్లి గురించి ఆలోచించరు. మిమ్మల్ని ఆనందంగా చూసుకుంటారు. మరియు నేను ఇచ్చిన మాట కూడా నెరవేరుతుంది అనడంతో సుజాత, మాటనా? ఏ మాట అని అడగా, చూడు కవిత, నీకు పిల్లలు పుట్టరు. నేను చెప్పడం వల్లే నీ భర్త మీకు కొద్ది రోజుల సమయం ఇచ్చారు. ఒకవేళ నేను చెప్పినట్టు జరగకపోతే నీ భర్త నీకు విడాకులు ఇచ్చేస్తాడు. మీ సంసారం నాశనం అవడం చూడలేను నేను. సుజాత మాట విని చాలా సంతోషించాను. అయితే సుజాత, ఒకవేళ నీ భర్త వచ్చి మన సంతానం ఏది అని అడిగితే ఏం చెప్తావు అనగా, మీరు ఆ విషయం గురించి చింతించవద్దు. నేను నా భర్తకి చెప్తాను బిడ్డ పుట్టగానే చనిపోయింది అని. సుజాత, నువ్వు నా కోసం ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలవు? సుజాత నా చేతిలో చేయి వేసి, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అసలు విషయం ఏంటంటే, నేను ఇప్పుడు బిడ్డ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నా భర్త స్వయంగా విదేశాలకు వెళ్ళిపోయాడు. అతని కోసం నేను ఎందుకు శ్రమ పడాలి? ఈ మాటలు విని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను మనసులో అనుకున్నాను, సుజాత ఉద్దేశపూర్వకంగానే నా నుంచి ఏదో విషయం దాస్తుంది. నాకు అబద్ధం చెప్తుంది. తను ఏదో ఒకటి చేసి ఆ బిడ్డను వదిలించుకోవాలి అనుకుంటుంది. పోనీలే అనుకుని నేను కూడా సంతోషంగా, తనకు బిడ్డ మీద ప్రేమ అభిమానం లేకపోతే ఏం, నాకు ఉన్నాయి కదా అని ఆ బిడ్డను నేను తీసుకున్నాను. ఆ బిడ్డను చూడగానే నాలో అమ్మ ప్రేమ ఉప్పొంగింది. వెంటనే ఇంటికి తీసుకువచ్చాను. రవి, ఇక్కడ చూడండి మన బిడ్డ అన్నాను. నా మాట విని రవి ఆశ్చర్యంగా, మన బిడ్డనా? ఎలాగా? నేను ఆయనకు సుజాత గురించి అన్ని విషయాలు వివరించి చెప్పాను. ఆయన చాలా సంతోషించి ఇలా అన్నారు, శుభాకాంక్షలు సుజాత, నువ్వు తల్లివి అయిపోయావు. నేను తండ్రిని అయిపోయాను. ఆ దేవుడి దయ వల్ల మనకు ఈ రకంగా సంతానం ఇచ్చాడు. నాకు ఇంకో పెళ్లి చేసుకునే అవసరం లేదు. రవి నోటి నుండి ఈ విధమైన మాటలు విని నా సంతోషానికే అవధులు లేవు. నా కంట్లో నుంచి ఆనంద బాష్పాలు కారాయి. నా సంసారం నాశనం కాకుండా, నా ప్రేమ నా నుంచి దూరం అవ్వకుండా కాపాడబడింది. నేను ఆనందంతో ఆ బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టాను. ఈ బిడ్డ వల్ల నేను నా భర్తతో శాశ్వతంగా ఉండగలను. సుజాత నాకు ఒక మాట చెప్పింది, నేను ఆ బిడ్డకి కూడా పాలు ఇవ్వలేను. మీరే పాల డబ్బాలు కొని తెచ్చుకొని పాలు పట్టండి అనింది. నేను వెంటనే రవిని బయటికి పంపించి పాల డబ్బాలు తెప్పించుకున్నాను. రవి కూడా ఎంతో ఆనందంగా పరుగులు పెడుతూ పనులన్నీ తొందరగా చేస్తున్నారు. సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. రాత్రి అయ్యేసరికి పాప ఏడవడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు పాపకు పాలు పట్టేదాన్ని, మరియు కొన్నిసార్లు భుజంపై వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. రవి కూడా నాతో పాటు ఉంటూ నాకు సహకరిస్తున్నాడు. ఎలాగైనా బిడ్డ ఏడుపు ఆపాలని. ఇలాగే 2 గంటలు గడిచిపోయింది. అప్పుడు రవి ఇలా చెప్పాడు, నా మాట విని ఆ బిడ్డను వాళ్ళ తల్లి దగ్గరకు తీసుకెళ్ళు. తన తల్లిని చూస్తే తనకు సుఖంగా ఉంటుంది మరియు ఏడుపు ఆపుతుంది అనడంతో ఆ సమయంలో నేను రవి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు? ఒక రాత్రికి మీకు పిల్లలతో విసుగు వచ్చిందా? అందుకేనా తన తల్లి దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తున్నారు అనడంతో, లేదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ముందు తనని తన తల్లి దగ్గరికి 2 నిమిషాలు తీసుకెళ్ళు. పడుకోగానే మళ్ళీ తీసుకుని వచ్చేయి అన్నారు. నేను కూడా ఏడుస్తుంటే కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక సుజాత ఇంటికి తీసుకెళ్ళాను. తన ఇంట్లో అంతా చీకటిగా ఉంది. తను త్వరగా పడుకుందేమో అనుకుని నేను మెల్లగా తన గది తలుపు తెరిచి ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆ గదిలో ఎవరూ లేరు. నిర్మానుషంగా ఉంది. నేను బిడ్డను మంచం మీద పడుకోబెట్టి గదినంతా చూసి బాత్రూమ్ కూడా చెక్ చేశాను. కానీ తను అక్కడ కూడా లేదు. ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఇలా ఆలోచిస్తూ నేను చాలా బాధపడుతున్నాను. అప్పుడు నా చూపు పక్కన టేబుల్పై ఉన్న కాగితం వైపు వెళ్ళింది. నేను వెంటనే ఆ కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాను. నా ప్రియమైన కవిత అక్కకు, ఈరోజు నేను మీకు
నా జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను. నిజానికి ఈ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది అనే విషయం నా భర్తకు తెలియదు. అతనికి తెలిస్తే నాకు విడాకులు ఇచ్చేస్తాడు. నా సంసారం నాశనం అవుతుంది. మీరు పిల్లల కోసం ఆరాటపడుతున్నారు అని తెలిసి బిడ్డని మీకు ఇచ్చేస్తున్నాను. నేను మీ నుంచి చాలా దూరం వెళ్తున్నాను. బిడ్డ పెరిగే కొద్దీ మీకు తనకు సంబంధించిన ఇంకో రహస్యం కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు నా మీద చాలా కోప్పడతారు. దానికోసం నేను ఇప్పుడే మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి. ఈ ఉత్తరం చదివి నేను రాయిలా మారిపోయాను. సుజాత చూడడానికి చాలా మంచిదిలా, అమాయకురాలిలాగా కనపడేది. కానీ ఇంత తప్పుడు పని చేస్తుందని నేను అనుకోలేదు. తన తప్పు వల్ల పుట్టిన ఈ బిడ్డను నా ఒడిలో పెట్టి వెళ్ళిపోయింది. నాకు బిడ్డ అవసరం ఉంది అనే మాట నిజమే, కానీ ఇలా పుట్టిన బిడ్డ కాదు. నేను రవికి చాలాసార్లు చెప్పాను, మనం ఎవరినైనా పిల్లవాడిని దత్తత తీసుకుందామని. కానీ అప్పుడు తను ఒప్పుకోలేదు. తిరిగి నాకు ఒక విషయం చెప్పారు. కవిత, నువ్వు ఈరోజు అయితే ఈ మాట అన్నావు, కానీ ఇంకెప్పుడు నీ నోటి నుండి ఈ మాట వినకూడదు అనుకుంటున్నాను. నా దగ్గర దత్తత ప్రస్తావన తీసుకుని రావద్దు. నాకు తండ్రి ఎవరో తెలియని బిడ్డ అవసరం లేదు అన్నప్పుడు నేను రవితో ఇలా అన్నాను, తెలిసిన వాళ్ళ దగ్గర నుండి బిడ్డను దత్తత తీసుకుందాము అని. అప్పుడు రవి దీనిని అంగీకరించాడు. కానీ ఈరోజు సుజాత తన బిడ్డను నాకు ఇచ్చినప్పుడు రవి తిరస్కరించలేదు. ఎందుకంటే సుజాతను కొద్ది రోజులుగా మేము చూస్తూ ఉన్నాము. తన మీద మాకు ఎలాంటి అనుమానం ఉండేది కాదు. తన మీద మంచి అభిప్రాయం ఉండేది. తన మీద నమ్మకం ఉండేది. నేను ఇది ఆలోచిస్తూ ఉండగానే పాప పడుకుంది. బిడ్డను తీసుకుని నేను బరువైన హృదయంతో ఇంటికి వచ్చేశాను. రవి కూడా పడుకున్నారు. బిడ్డను పడుకోబెట్టి నేను కూడా మంచంపై పడుకొని రవికి ఇదంతా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ రాత్రంతా గడిచిపోయింది. నేను చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను, రవికి సుజాత గురించి నిజం చెప్పకూడదు అని. అంతలోనే ఉదయం అయిపోయింది. పాప మళ్ళీ ఏడుస్తుంది. అయితే రవి ఇలా అన్నాడు, వెళ్ళి ఆ బిడ్డను తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళివని. అలాగే తనకి టిఫిన్ కూడా పెట్టు, లేకపోతే తను ఆరోగ్యం క్షీణిస్తుందేమో అని చెప్పడంతో సరే వెళ్తాను, అలాగే తన ఆరోగ్యం గురించి కూడా అడుగుతాను అని చెప్పి ట్రేలో టిఫిన్ తీసుకుని సుజాత ఇంటికి బయలుదేరాను. నేను రవికి ఏం షాక్ చెప్పాలి అని ఆలోచిస్తూ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నేను త్వరగా తిరిగి వచ్చి, రవి, సుజాత ఇంట్లో లేదు, తన ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి, ఇంట్లో ఏ సామాను కూడా లేదు అనడంతో రవి ఆశ్చర్యపోయి, తనకు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను చెప్పాను, నేను రాత్రి బిడ్డను తన దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉంటే మీరు జీవితాంతం నాకు రుణపడి ఉంటారు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పింది. నేను తను తమాషాగా చెప్తుంది అని అనుకున్నాను. తనతో ఏమీ మాట్లాడకుండా పాప పడుకోగానే తీసుకొని వచ్చేశాను. కానీ ఇప్పుడు చూస్తే తను ఇంట్లో లేదు. రవి ఆమె గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయన అన్నారు, నేను ఇంతవరకు సుజాత లాంటి అమ్మాయిని చూడలేదు. నేను దేవుడిని ప్రార్థించాను, రవికి పాప గురించి అసలు విషయం తెలియకూడదు అని. కాలం గడిచిపోతూ ఉంది. మేము ఆ బిడ్డకు ప్రియా అని పేరు పెట్టాము. పాప పనులన్నీ చేయడం కోసం ఒక మనిషిని నియమించుకున్నాను. నేను తనతో ఆడుకునేదాన్ని, తనని నిద్రపుచ్చేదాన్ని. ఆ సమయంలో మా అత్తగారు తన రెండో కొడుకు దగ్గర ఉండడానికి ఊరికి వెళ్ళారు. అందుకే నా భర్త పని మనిషిని నియమించుకోవడానికి అభ్యంతరం తెలుపలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అనుకోకుండా ఒకరోజు నాకు కళ్ళు తిరుగుతూ ఉండి ఆరోగ్యం సరిగా లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ నన్ను చెకప్ చేసి నేను గర్భవతి అని చెప్పారు. 7 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం నా జీవితంలోని ఎంతో సంతోషకరమైన విషయం. రవికి ఈ విషయం తెలిసి నన్ను చాలా జాగ్రత్తగా ఒక బొమ్మలా చూసుకున్నారు. నాకు మొదటి సంతానం రాబోతుంది. నాకు కూడా చాలా శారీరకమైన సమస్యలు ఎక్కువయ్యాయి. అందుకే డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. అందుకే ఆ కూతురు ప్రియా యొక్క పనులన్నీ పని మనిషి చూసుకునేది. ఒకరోజు పని మనిషి నా దగ్గరికి వచ్చి కూర్చొని, మీరు రెండవసారి ప్రెగ్నెంట్ అవ్వడం మంచిదే అయింది, మీ పైన ఉన్న భారాన్ని దించేసుకోండి, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ప్రియలా ఉండకూడదు కాబట్టి.
నేను ఆశ్చర్యపోయి కంగారుగా, దీని అర్థం ఏంటి? ప్రియాకి ఏమైంది? దేవుని దయ వల్ల తన బాగానే ఉంది కదా అని అనడంతో నా మాట విని పని మనిషి కంగారు పడిపోయింది. సడన్గా ఏదో గొనుక్కుంటూ ఇలా అంది, అవును, తనను జాగ్రత్తగా చూసుకోండి. నాకు ప్రియా అంటే చాలా ఇష్టం. ఆయనకు కూడా ప్రియా అంటే ప్రాణం. ఎందుకంటే తనే మా మొదటి సంతానం. దేవుడు నా మీద దయ తెలిసి నాకు మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఇచ్చాడు. కానీ ప్రియ మీద మా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కాలం గడిచే కొద్దీ ఆ దేవుడు నాకు ఒక మగబిడ్డను ఇచ్చాడు. ఒక కూతురు, ఒక కొడుకుతో నా కుటుంబం సంపూర్ణమైంది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. పని భారం ఎక్కువ అవడంతో రవికి ఇంకో పని మనిషిని పెట్టమని చెప్పాను. ఇద్దరి పిల్లల్ని చూసుకోవడం చాలా భారమైంది. ప్రియని ఇంకా పని మనిషి చూసుకుంటూ ఉంది. ప్రియకి 2 సంవత్సరాల వయసు వచ్చినా చాలా అల్లరి పిల్ల. తన అల్లరికి అవధులు లేవు. తను ఒకచోట స్థిరంగా ఉండదు. పని మనిషి భర్త అనుకోకుండా చనిపోవడంతో ఆమెపై కొండంత దుఃఖం వెళ్ళి విరిసింది. అప్పుడు నాకు అసలైన సమస్య మొదలైంది. తను పని వదిలేసి వెళ్ళిపోయింది. నాపై చాలా బాధ్యతలు పడ్డాయి. తల గీరుకునే సమయం కూడా దొరకడం లేదు. 2 పిల్లలు మరియు ఇంటి పని నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. తరచూ నాకు రవితో గొడవ అయ్యేది, పని మనిషిని వెతకడంలో ఆలస్యం చేస్తున్నందుకు. నా పని మనిషి వెళ్ళిపోయి 2 రోజులైపోయింది. ఒక పని మనిషిని వెతకడానికి 2 రోజుల టైం సరిపోతుందనుకున్నాను. కానీ రవి ఆ పని చేయట్లేదు. ఇప్పుడు ప్రియ పనులు కూడా నేనే చేస్తున్నాను. జీవితంలో మొదటిసారి నేను ప్రియకు స్నానం చేస్తున్నప్పుడు నాకు భయంకరమైన ఒక నిజం తెలిసింది. ఆ రోజు సుజాత తన బిడ్డను ఎందుకు వదిలి పారిపోయిందో, అలా ఎందుకు చెప్పిందో నాకు ఈరోజు అర్థమైంది. తను అప్పుడే చెప్పింది, కాలక్రమేణా నీకు ఒక రహస్యం తెలుస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను క్షమించు. ఆ పని మనిషి కూడా చెప్పింది, మీకున్న భారాన్ని దించుకోండి అని. లేకపోతే ఈ పిల్లవాడు కూడా ప్రియలాగే పుడతాడు అని చెప్పింది. ఎందుకంటే ప్రియ ఒక నపుంసకరాలు. ఈ వాస్తవం నాకు వెల్లడైనప్పుడు వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాను. కొన్ని రోజుల వరకు నేను సరిగ్గా తినలేకపోయాను. రవితో కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో నేను రవి మీద అలిగాను అని అనుకున్నాడు. ఒక పని మనిషిని పనిలో పెట్టాడు. కానీ నేను ఆ పని మనిషిని వద్దు అన్నా. ఎందుకంటే నా ప్రియ గురించి నిజం ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాను. నేను ప్రియను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. బహుశా నా కొడుకు రాహుల్ కంటే ఎక్కువ. నాలో ఉన్న తల్లి ప్రేమను తనే శాంతింపచేసింది. ప్రియ వల్లే నా సంసారం కూలిపోకుండా ఆగింది. ప్రియనే నా జీవితంలో సంతోషం తీసుకొని వచ్చింది. నేను క్రమంగా బాధలకు లొంగి నా 2 పిల్లలను పెంచడం ప్రారంభించాను. పిల్లలు పెరుగుతున్నారు. ప్రియ ముందు నుంచే చాలా అందంగా ఉండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె అందం మరింత పెరుగుతూ పోతుంది. నా కొడుకు రాహుల్ ప్రియని చాలా ద్వేషించేవాడు. ఇదంతా చూసి నా మనసుకు చాలా బాధగా అనిపించేది. నేను రాహుల్కి చాలా సముదాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ ఇలా అనేవాడు, తను చాలా విచిత్రంగా ఉంటుంది, విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. నేను ఈ మాట విని చాలా ఏడ్చాను. నేను రాహుల్కి వివరించాను, తన ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు. రాహుల్, నువ్వు నాకు హామీ ఇవ్వాలి. మీ అక్కని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతూ నేను ఏడుస్తున్నాను. అది చూసి రాహుల్ కంగారు పడి నన్ను, అమ్మ, ప్రియా అక్కను సంతోషంగా చూసుకుంటానని నాకు మాట ఇచ్చాడు. రాహుల్ వైపు నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేను ప్రియ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె తిరుగుబాటు చేస్తుంది. ఆమె ఇప్పుడు 10వ తరగతి పాస్ అయింది. తన గురించి అన్ని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. కానీ ఒకరోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి, మీరు ఇదేం బాగా చేయలేదు. మీరు ఎందుకు నా గుర్తింపు దాచారు? నేను ఎవరి నుంచి దాగాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ఎలా పుట్టించాడో నేను అదే గుర్తింపుతో బతకాలి. ఈ విధంగా ప్రియా ఏడవడం చూసి నేను కూడా చాలా బాధతో తనని నా గుండెలకు హత్తుకున్నాను. క్రమంగా ప్రియా ప్రవర్తన రొటీన్గా మారింది. ఒకరోజు
రవి చాలా కోపంగా ఇంటికి వచ్చి ప్రియా చెంప మీద గట్టిగా కొట్టారు. నేను ఎలాగోలా ప్రియను రక్షించాను. ప్రియని కొట్టడానికి గల కారణం అడిగినప్పుడు రవి తన ఫోన్ నా వైపు ఉంచాడు. రవి వాట్సాప్కు ఎవరో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ప్రియా డ్యాన్స్ చేస్తుంది. అందులో ప్రియా సోషల్ మీడియాలో తన అకౌంట్ని క్రియేట్ చేసుకొని దానిలో తను నపుంసరాలిగా రాసుకుంది. నేను ఫోన్లో ఆ చిత్రాన్ని చూసి అలా నిలబడిపోయాను. రవి కోపంగా ప్రియ వైపు వెళ్తూ గట్టిగా అరుస్తూ, అసలు నీకు ఆ పదం యొక్క అర్థం తెలుసా అన్నారు. ప్రియ ఏదో చిన్నతనంలో తెలియక ఈ విధంగా రాసింది అని రవి అనుకుంటున్నారు. నేను ముందుకు వచ్చి ఇలా చెప్పాను, రవి ఇది నిజం. ఈ మాట వినగానే రవి మొహం మాడిపోయింది. తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. ఆయనకు నా మాట మీద నమ్మకం కలిగినట్లు లేదు. కొంతసేపు ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొంతసేపటికి తేరుకొని, కవిత, నువ్వేం చెబుతున్నావు? ఇది నిజమేనా? ఇది అబద్ధమని చెప్పు. లేదు రవి, ఇది నిజమే. నేను ఏం చెప్తున్నానో అది అంతా నిజమే. అప్పుడే ప్రియా ఇలా చెప్పింది, నానా, ఆ దేవుడు నన్ను ఈ విధంగా మలిచినప్పుడు నేను ఎందుకు సిగ్గుపడాలి? మీకు నేను ఈ విధంగా ఉండడం అవమానకరంగా ఉంటే నన్ను నాలాగే ఉండే వాళ్ళ దగ్గరికి పంపించేసేయండి. నేను స్వయంగా నా గుర్తింపును ఏర్పరచుకుంటాను. కానీ నేను దాక్కొని బ్రతికే అంత అవసరం లేదు. నాకు మీతో కూడా ఉండాలని లేదు అన్న ప్రియ మాటలు విని రవికి బాగా కోపం వచ్చి ప్రియా చేయి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. సరే, ఈ రోజు నుండి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. ఈ రోజు నుండి నువ్వు మాకు చచ్చినట్లే అని ఈ మాట చెప్పి రవి తలుపు వేసుకున్నాడు. నేను ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాను. కానీ రవి నా మాట వినడం లేదు. నేను గట్టిగా చెప్పాను, నేను కూడా ప్రియతో పాటు వెళ్తాను అని. తలుపు తీసి కాలు బయట పెట్టాను. అప్పుడే రవి ఇలా అన్నాడు, నువ్వు ఒకవేళ ప్రియతో వెళ్ళినట్లయితే నేను నీకు విడాకులు ఇస్తాను. రవి నోటి నుంచి ఈ మాట విని నేను వెనకకు తగ్గి పరుగున గదిలోకి వచ్చి మంచం మీద ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. రాహుల్ కూడా వెనకాలే ఏడుస్తూ గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మ, ప్రియా నా అక్క. నేను తనని ఒంటరిగా అలా వదలలేను. కానీ రవి రాహుల్ని కూడా వెళ్ళనీయలేదు. రాత్రి మెల్లగా గడుస్తుంది. కానీ నాకు కంటి మీద కునుకు లేదు. రవి కూడా చాలా సందిగ్ధంలో ఏం చేయాలో తెలియక టెన్షన్తో ఉన్నాడు. ఆయనకు ప్రియా అంటే చాలా ఇష్టం. ఎంతైనా ఆయన మొదటి సంతానం కదా. ఆ ఇష్టంగానే ఉదయాన్నే నేను నా పనిలో నిమగ్నమై ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. నేను వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా ప్రియ నిలబడి ఉంది. నన్ను చూడగానే తను నన్ను హత్తుకొని ఏడవసాగింది. తను ఏడుస్తూ ఇలా చెప్పింది, అమ్మా, నన్ను మీ నుంచి మరియు ఈ ఇంటి నుంచి దూరం చేయొద్దు. మీ నుంచి దూరం అయితే నేను చచ్చిపోతాను. మీరు లేకుండా నేను ఉండలేను. ప్రియని అటువంటి దీనస్థితిలో చూసి నా గుండె ఆగినంత పని అయింది. బాగా ఏడుస్తున్న ప్రియని లోపలికి తీసుకుని వచ్చి సముదాయించి తాగవని నీళ్ళని ఇచ్చాను. ఏం జరిగింది? నీకంతా బాగానే ఉంది కదా అని అడిగాను. ప్రియ ఏడుస్తూ ఇలా చెప్పింది, అమ్మ, నేను రాత్రి కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నేను మీతో ఉండలేను. నాలాగే ఉండే వాళ్ళతో కలిసి బతుకుదామని అనుకున్నాను. కానీ నేను కొంత దూరం వెళ్ళగానే కొంతమంది ఆకతాయిలు నన్ను చూసి ఆట పట్టించడం మొదలుపెట్టారు. నాకు చాలా భయం వేసింది. నేను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తుల సమూహం వచ్చి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టారు. వాళ్ళు నన్ను ఆ వ్యక్తుల బారి నుంచి రక్షించారు. వాళ్ళు రాత్రంతా నన్ను వాళ్ళతోనే ఉంచుకున్నారు. ఉదయం కాగానే మీ ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఆ రాత్రంతా వాళ్ళు వాళ్ళ పరిస్థితుల గురించి నాకు వివరించారు. ఆ ఒక్క రాత్రి ఆ వ్యక్తుల బాధ నాకు అర్థమైంది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇష్టంగా ఏమీ చేయడం లేదు. నిస్సహాయ స్థితిలో ఉండి చేస్తున్నారు. అప్పుడు నేను చాలా ఆలోచించాను. సమాజంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలాగే మేము ఉన్నాం. కానీ వాళ్ళు ఆలోచించే విధానం మా ఆలోచన విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. మేము అనుకుంటే ఏదైనా సాధించగలం అని మనసులో ఇలా నిశ్చయించుకున్నాను. నేను బాగా చదివి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటాను. అమ్మ, మీరు నన్ను క్షమించండి. నన్ను మీతోనే ఉండనివ్వండి. ప్రియా, నేను నిన్ను క్షమించాను తల్లి
అని అంటుండగా వెనక నుండి రవిని చూసి మేము షాక్ అయి ఉండిపోయాము. ఆయన ఎప్పుడు వచ్చి మా మాటలను వింటూ నిలబడ్డారో మాకు తెలియదు. ప్రియ రవిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. రవి ప్రియ తలపై చేతులతో నెమిరి తనని సముదాయిస్తూ, రాత్రి కోపంలో చాలా అనేశాను, ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదని నీకు ప్రేమతో వివరించి ఉండాల్సింది. తండ్రి కూతుర్ల ప్రేమ చూసి నాకు కంట్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ప్రియ చదువులో తన పూర్తి ధ్యాస నుంచి తన స్వప్నాన్ని స్వార్థకం చేసుకునే మార్గంలో ఉంది. తన కల డాక్టర్ అవ్వడం. సోషల్ మీడియా నుంచి తన అకౌంట్ డిలీట్ చేసింది. ఈ మధ్య మేము చాలామందితో మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రియ తన ధైర్యాన్ని కోల్పోలేదు. నేను రవి తనను ఎప్పుడూ ప్రోత్సహించడంతో ఆమె ముందుకు సాగింది. ఈరోజు నా కూతురు ప్రియ ఒక విజయవంతమైన పెద్ద డాక్టర్ అయింది. దేవుడు ఆమె చేతిలో మాయాజాలం ఉంచాడు. అందుకే ఎవరు ఎటువంటి వ్యాధితో తన దగ్గరికి వచ్చినా వాళ్ళ వ్యాధి తగ్గి చిరునవ్వుతో ఇంటికి చేరేవారు. అక్క తమ్ముడు కలిసి ఒక ఎన్జిఓని తెరిచారు. దానిలో సామాన్య పిల్లలకే కాకుండా నపుంసక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చదువుకునే అవకాశం కల్పించడం వల్ల తను వారి బాధ్యతలు కూడా తీసుకున్నది. ఎవరైతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారో వారి గొప్పతనం గురించి చాలా దూరం వరకు చర్చలు జరుగుతున్నాయి. నా ప్రియ గురించి విన్నప్పుడు అంతా నాకు ఎంతో గర్వంగా ఉండేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.